ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది. ఫస్ట్ ప్రోమో చూసారా? ఫస్ట్ ప్రోమోలో జరిగింది అక్కడ లైవ్లో లేనే లేదు. లైవ్లో చాలా క్లియర్గా మాధురి గారు తప్పే లేదు అక్కడ. ఇప్పుడు మాధురి గారు స్టార్టింగ్ నుంచి వంట చేయడానికి వచ్చి స్నానం చేసి వచ్చి మరీ చాలాసేపు కూర్చున్నారు అక్కడ. కూర్చున్నారు కానీ ఆ ఫుడ్ మానిటరు రేషన్ మేనేజర్ అయిన దివ్య రాలేదు. ఒకవేళ వాళ్ళకి టైంకి ఫుడ్ కావాలన్నప్పుడు వీళ్ళు కొత్త వచ్చిన వాళ్ళు ఎంత రేషన్ వేయాలి ఎంత క్వాంటిటీ వేయాలి తెలియదు. కాబట్టి వీళ్ళ నైటే నేను ఫుడ్ వంట చేస్తానని మాధురి గారు వెళ్ళినప్పుడు అసిస్టెంట్లుగా డెమాన్, రాము, తనుజ వెళ్ళినప్పుడు ఉదయానికే ఈ రేషన్ ఇంత, ఈ కూరగాయలు ఇంత అని అక్కడ పెట్టి వెళ్ళినట్టయితే ఉదయాన్నే మన మాధురి గారు వచ్చి వంట చేసుకునేవాళ్ళే. వచ్చి పాపం చాలాసేపు కూర్చున్నా ఎవరు రాలేదు. ఎవరు రాప్పుడు చూసి వెళ్ళిపోయింది. ఈలోపు దివ్య రెడీ వచ్చింది. వచ్చి నిజంగా అసలు ఫుడ్ వండించుకోవాలన్నప్పుడు ఎవరి ముందు రావాలి? దివ్య కదా ఫుడ్ మానిటర్ ముందు వచ్చి అన్ని ఇవ్వాల్సింది, అన్నీ అక్కడ పెట్టాల్సింది. అది లేకుండా తర్వాత వచ్చింది. అందరికంటే ముందు మాధురి గారే స్నానం చేసి వచ్చారు. ఇప్పుడు స్నానం చేసి వచ్చి వంట చేయాలనేది తన ఇష్టం అది. ఎందుకంటే కొంతమంది స్నానం చేసి వంట చేసుకుంటారు కాబట్టి ఇంట్లో అట్లా చేసుకుంటారు. ఎందుకు స్నానం చేయకుండా వంట చేస్తే హరీష్ గారిని స్టేజ్ మీద అన్నారు కదా, అందుకని తను కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి. స్నానం చేసుకోవడం మంచి అలవాటు కాబట్టి స్నానం చేసి చేస్తాను, అంది తప్పే లేదు, దానికి మంచి అలవాటు. ఇక్కడ దీనికంటే ముందు ఎంత డిస్కషన్ జరిగిందంటే దివ్య అక్కడ రాకుండా మాధురి గారు వచ్చి తర్వాత ఏం జరిగింది చెప్తాను, అక్కడ వంట చేస్తూ ఉంది. ఇక్కడ లోపల ఏం చెప్తుంది, కళ్యాణ్కి ఎక్కేస్తూ ఉంది దివ్య. ఏమని? నేనైతే స్నానం చేయకుండా నైటే స్నానం చేసి పండుకొని ఉదయం లేచి వంట చేసి అప్పుడు స్నానానికి వెళ్తాను. నేనైతే ఇప్పటికి అన్నీ చేసేసేదాన్నే. ఇప్పుడు చేసేది ఇప్పుడు వచ్చి స్నానం చేసి చేస్తానంటే కళ్యాణ్ అన్నాడు, స్నానం చేసి చేస్తాను మంచి అలవాటు కానీ లేట్ అయిపోతుంది కదా అని అన్నాడు. ఇవన్నీ ఎక్కేస్తుంది. ఒక మనిషి అక్కడ ఉండాలి, నేను సుమ్మన్ గారిని పెట్టి టీకి వెళ్ళేదాన్ని అని ఇవన్నీ చెప్తుంది. మరి నైట్ స్నానం చేసి ఉదయాన్నే వంట చేసే దివ్య గారు మరి సుమ్మన్ ఎందుకు పెట్టింది అక్కడ? అంటే స్నానానికి వెళ్తానే కదా సుమ్మన్ పెట్టింది. ఇప్పుడు ఇక్కడ మాధురి గారు వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరు లేరు కాబట్టి పెట్టలేదు. ఒకవేళ పెట్టడానికి కూడా అక్కడ కూరగాయలు కొయ్యటానికో లేకపోతే ఏమైనా చేయటానికో అక్కడ పెట్టుంటే మాధురి గారు ఇవి మీరు చేయాలండి అని అంటే వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి అవి కొయ్యండి, ఈ కూరగాయలు కోసి పెట్టి నేను స్నానానికి వెళ్ళొస్తాను చెప్తుంది. వీళ్ళు ఇవ్వకుండా మాధురి గారు తప్పబడితే ఎట్లా? ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది ఇక్కడ. అప్పుడు డెమాన్ ఏమన్నాడు? డెమాన్కి తెలుసు, డెమాన్కి ఎంత క్వాంటిటీ చేయాలో డెమాన్కి బాగా తెలిసి కూడా అక్కడ మాధురి గారికి తెలిసి చెప్పలేదు మాధురి గారు. అప్పుడు తప్పెవరిది? మాధురి గారిది కదా. మాధురి గారిది ఎట్లా అవుతుంది? డెమాన్ది కదా. అక్కడ వస్తువులు పెట్టినందుకు దివ్యాది తప్పు అవుతుంది, తెలిసి కూడా చెప్పనందుకు చేయనందుకు డెమాన్ తప్పు అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి కళ్యాణ్కి ఎక్కేస్తున్నారు. అసలే మన వాళ్ళు యాటిట్యూడ్ క్యాండిడేట్స్. ఆ యాటిట్యూడ్ తోటే కొంత వరుసని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఇతనికి యాటిట్యూడ్ తగ్గలేదబ్బా కళ్యాణ్. ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు? వయసులో పెద్దది, పిల్ల తల్లి, గౌరవించాలి కదా. గౌరవం అనేది లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఆమెని వంట చేస్తూ ఉంది. సరే, ఇక్కడ డిస్కషన్ చేసింది, బాగా ఎక్కేసింది. ఎవరికి? కళ్యాణ్కి ఎక్కేసింది దివ్య అన్నీ. ఇదంతా ఎందుకు చేస్తుందో దివ్య నేను చెప్తాను లాస్ట్లో, వినండి. అక్కడికి వెళ్ళి దివ్య, సంజన టేబుల్ దగ్గర కూర్చున్నారు, డైనింగ్ టేబుల్ దగ్గర. కళ్యాణ్ వెళ్ళి మాధురి గారిని పిలుస్తారు. అప్పటికి మాధురి గారు వంట చేస్తూ ఉంది అక్కడ నిలబడి అటు సైడు తనుజ వాళ్ళు ఉన్నారు, ఇటు సైడ్ నిలబడి చిక్కుడుకాయ కూర తిప్పుతూ ఉంది, బీన్స్ కూర. పిలిచి మాధురి గారు రండి అన్నాడు. ఎవరు? కెప్టెన్ కళ్యాణ్ బాబు గారు. రమ్మనంగానే వచ్చింది. కూర్చోండి మాట్లాడదాం అన్నాడు. చెప్పండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా. వాస్తవం అది. వంట చేసే మనిషిని పిలిచి నువ్వు కూర్చొని మాట్లాడదామంటే వంట అయిపోవాలి, అప్పటికే లేట్ అవుతుందని కొట్టుకుంటున్నారు కదా. మరి అటువంటిప్పుడు వంట చేసే మనిషి పిలిచి మాట్లాడదా కూర్చుంటే ఎలా ఉంటుంది? వంట మాడిపోదు అక్కడ. అందుకే నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి నువ్వు ఏందో చెప్పు అంది. అంటే కూర్చోండి మాట్లాడదామంటే కూర్చోబోయి చెప్పరా అంది. అప్పుడు యాపిల్ తింటుంది. కూర్చోబోయి చెప్పరా అంది. ఆ బేస్ వాయిస్ కాబట్టి అలాగే చెప్పింది. కూర్చోబోయి చెప్పరా అంది. వాళ్ళకి ఎవరో అంటాం కదా, కొంతమంది కొంచెం గొంతు ఒకలాగా ఉంటుంది, కొంతమంది స్మూత్గా ఉంటుంది. ఏది కూర్చోబోయి చెప్పోయింది అని కొంత అన్నాడు. అతనికి అది ఎటకారంగా అనిపించిందంట. అంటే వీళ్ళు చేస్తేనేమో ఎటకారం కాదు, తను చేస్తేనే ఎటకారం. కూర్చోబోయి చెప్పరా అంది. మీరు ఇలా మాట్లాడితే వేరే విధంగా మాట్లాడాలని. ఏంటో యాటిట్యూడు. ఆమె లేడీ ప్లస్ పెద్దది, గౌరవించాలి కదా మనం. వేరే విధంగా మాట్లాడాలంటే దానికి ఆమె కోపం వచ్చింది. సరే, వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి బాధపడుతుంది. వేరే విధంగా మాట్లాడాలన్నా ఏం మాట్లాడతావు అంటే మరి కూర్చోండి మేము గౌరవంగానే కూర్చోమన్నాము అని అంటున్నాడు. వెళ్ళి చేసుకుంటూ బాధపడుతుంది. వీళ్ళకి ఎందుకు మధ్యలో బాధపడకుండా ఏమనుకుంటుంది. వెళ్ళి వేరే విధంగా అన్నది నేను ఎందుకన్నాను, మీరు అలా మాట్లాడుతుంటే
ఎటకారంగా మాట్లాడుతుంది, నాకు నచ్చలేదు అది అంటే. మరి ఆమె మాట నచ్చినప్పుడు వేరే విధంగా మాట్లాడాల్సి వచ్చిందనే మాట మరి ఆమెకు నచ్చదు కదా. చిన్న మాట నీకు నచ్చినప్పుడు వేరే విధంగా అంటే ఎలా మాట్లాడతావు? మరి ఆ క్వశ్చన్ చేసిద్ది కదా అక్కడ. ఏం మాట్లాడతావు, ఎలా మాట్లాడతావు, ఏం మాట్లాడతావు, సరిగ్గా మాట్లాడంది, తప్పే ఉంది. ఒక లేడీని పట్టుకుని అలా అంటే ఎవరైనా కోప్పడతారు. చెప్పింది సరే పెద్దది అన్నది, సరే అండి సారీ అండి చిన్నోడు కదా అని అంటే సరిపోయిద్ది. నువ్వు కెప్టెన్ అయితే కొమ్ములు వచ్చేస్తాయా? అంత యాటిట్యూడ్గా మాట్లాడకూడదు కదా. మరి అదే యాటిట్యూడ్ శ్రీజావాడి దగ్గర చూపించడే, అదే యాటిట్యూడ్ దివ్య దగ్గర చూపించడే. ఇక్కడ దివ్య ఎక్కేసి పంపింది కదా, వాళ్ళ దగ్గర చూపించడం. మళ్ళీ వాళ్ళు వచ్చింది కొత్త, ఎంత వండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడుందో తెలియదు. అలాంటి వాళ్ళకి టైం ఇవ్వాలి కదా, చూసుకోవాలి కదా, ఎమ్మటుండని చెప్పుకోవాలి కదా. పెద్దగా అరుస్తుంటే వాయిస్ పెద్దగా వస్తుందండి, పెద్దగా అవుతుంటే నేను చెప్పాలి, నేను చెప్తాను, నేను ఇలాగే మాట్లాడతాను అని చేయి తిప్పుతున్నాడు. దానికి కోప్పడు ఏంటి వాయిస్ లెగుస్తుంది ఏంటి అన్నది. మనది పెద్దగా అరుస్తానరా, వేరే విధంగా మాట్లాడేది అన్నది అతనే, మళ్ళీ పెద్దగా మాట్లాడేది అతనే. దివ్య గొంతు చిన్నగా చేసి మాట్లాడింది దివ్య గారు. ఏంటి అంత పెద్దగా అరుస్తున్నావు ఏంటి, ఆ వాయిస్ పైకి లేస్తుంది ఏంటి అంటే ఈ మధ్యలో దివ్య దూరం వస్తుంది. దివ్య వచ్చేసి బీన్స్ కూర ఇప్పటి వరకు అవ్వలేదు అని అంటే, బీన్స్ కూర ఉడకలేకపోతే మాధురి గారు అని అమ్మ ఇప్పుడల్లా ఉడకవాకండి, సాయంత్రం వరకు ఉడకండి అని మా చిక్కుడు గారితో చెప్పిందా? లేకపోతే ఇప్పుడల్లా ఉడకవాకండి అమ్మ అని చెప్పిందా? ఎలా చేయాలి? ఇప్పుడు వరకు ఉడకలేదు, ఎంతసేపటి నుంచి వండుతున్నారు అని అంటే అది ఎట్లుందంటే అదేదో బీన్స్ లేదో ఏమేమి మ్యానిపులేట్ చేసి ఉడకొద్దని చెప్పినట్టు ఉంది. దివ్య గారి చేతిలో ఉంది, అదంతా వండుతూనే ఉంది. అందుకు దివ్య గారు ఏముంది, నేను కూర్చొని ఉండాలా దాని మీద అంది. కరెక్టే కదా. ఏం మాట్లాడతారు? కొంచెమన్నా ఉందా? దివ్య చిన్నపిల్ల అంటున్నారు, మరి ఆమె పెద్దదే. ఆమె గౌరవించి ఎక్కడ మాట్లాడింది? భరణి గారు చిన్నపిల్ల, 23 సంవత్సరాలు పైనేసుకొస్తున్నాడు, మరి పెద్దది కదా, ఆమెతో అలా మాట్లాడదని భరణి గారు అప్పుడు దూరి మీరు ఊరుకోండి, అది అట్లా కాదు, అట్లా మాట్లాడి దూరుకోండి అని కళ్యాణ్ పక్కకు తీసుకొని వెళ్ళి అలా మాట్లాడకూడదు, సారీ చెప్పమన్నాక అప్పుడు వచ్చి సారీ చెప్తున్నాడు. అప్పటి వరకు సారీ చెప్పలే, ఎదురు మాట్లాడుతూనే ఉన్నాడు. మాధురికి గొంతు పెద్ద చేసి మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఇలాగే మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుకోపోయిన మాధురి గారు సైలెంటే కూర వండుతూనే ఉంది. కూర వండుతూ వంట చేస్తూనే మాట్లాడుతుంది మాధురి గారు పాపం. మరి వంట ఆకలి అవుతుంది, మాకు టైం మించిపోయింది అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి డిస్కషన్ పెట్టడం అవసరమా? వంటగదిలో ఆమెను వంట చేయనీయకుండా ఇబ్బంది పెట్టి మాట్లాడటం అవసరమా? మాట్లాడించడం అవసరమా? మాట్లాడుతూ ఉంటే టైం డిలే అయిపోద్ది, వంట చేసిద్దా? అప్పటికి పాపం అంత పెద్దగా అరిచేటప్పటికి హలో దివ్యానంది, హలో నేను చిక్కుడుగానే పైన కూర్చున్నాను అనమాట ఉంది. కరెక్ట్ మామూలుగా ఉంది హలో అని, తప్పే ఉంది. హలో ఏంది, హలో మర్యాద మాట్లాడదు, కరెక్ట్గా మాట్లాడినట్టది. ఏం దివ్య యాటిట్యూడ్ నాకు అర్థం కాదు. ఏం పెత్తనం చేస్తుంది, ఏంది ఆ వంటలోంచి తీసేసారని అంత యాటిట్యూడ్ చూపిస్తుంది ఆ దివ్య. ఆ కోపం అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళి పాపం దివ్య బాధపడింది. ఎందుకంటే అక్కడ తన తప్పు లేదు, తన తప్పు లేకపోయినా తను అనేటప్పటికి బాధ వేసి ఏడ్చింది. ఏడిస్తే లోపలికి వచ్చి అంటారు కొంచెమన్నా కనికరం ఉంది అసలు. ఆడ మనిషి, పెద్ద మనిషి, కొత్తగా వచ్చింది లేడీ ఏడుస్తుంటే కనీసం ఒక్కళ్ళు కూడా కనికరంగా ఆమెని సముదాయించట్లేదే. రీతు పక్క నిలబడింది, పైన చేసేటట్టు అంటుంది. ప్రోమోలో తనుజ ఓదార్చినట్టుంది కానీ లైవ్లో తనుజ కాదు, రీతు ఓదారుస్తుంది. కనీసం ఆమెని లేదులేండి కానీ భరణి గారు లేదులేండి వదిలేసేయండి, మాధురి గారు వదిలేసేయండి, నేను చెప్తాను వాడికి తగ్గి పక్క వండి తీసుకెళ్తున్నాడు. కానీ ఒక్కళ్ళల్లా అంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఒక్క ఆడపిల్లని వచ్చి ఆ దివ్య మాధురి గారు ఏడుస్తుంటే ఒక్కళ్ళు కూడా ఆమెని ఓదార్చట్లేదే. పాపం ఏడుస్తూనే వంట చేస్తుంది. ఏం మనుషులు ఇంకా లోపలికి వెళ్ళి ఎటగారంగా మాట్లాడుకోవడం. ఆమె ఏడుస్తుంటే ఆమె ఏడు పని తమ తెగతాలే. లోపలికి వెళ్ళి భరణి గారు అన్నారు మీరు ఇలా చేయొద్దు, కరెక్ట్ కాదు, అది ఆమె కొత్త కదా, టైం ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి, టైం ఇస్తే ఆమె నేర్చుకుంటుంది, ఏ విధంగా తెలియదు కదా, కొత్త కదా అని చెప్తూనే ఉన్నాడు భరణి గారు. చెప్తూనే ఉంటున్నా గారు లోపలికి వెళ్ళి అంటాడు కళ్యాణ్ అంటాడు అనాల్సింది అన్నీ అనేసి ఇప్పుడు వేస్తే సరిపోయిద్దా అంటాడు కళ్యాణ్. ఏమన్నదా ఆమె ఏమన్నది, నువ్వే ఎదుగు మాట్లాడి లోపలికి వచ్చి అన్నాడు ఏడ్చే మనిషిని పట్టుకొని. మళ్ళీ దివ్య ఏమంటుంది మీరేంటి సపోర్ట్ చేస్తున్నారేంటి, మీరేంటి సపోర్ట్ చేస్తారు, మేమేమన్నాము అని ఆమె అన్నది అని దివ్య అంటుంది. తర్వాత కళ్యాణ్ వెళ్ళాక భరణి వచ్చి ఏం చేస్తున్నారు మీరు, అది కరెక్ట్ కాదు, స్పేస్ ఇవ్వాలి మనం కూడా, అట్లా తొందరపడకూడదు అని బండి గారు చెప్తుంటే ఏమంటుంది అసలు మీకేమైంది, రాత్రి నుంచి నాతో మాట్లాడట్లేదు, నా మొహమే చూడట్లేదు, నాకు వెళ్ళి చూసిన అమ్మను కూడా నవ్వట్లేదు, మీకేమైంది అసలు మీకు చెప్పండి నాకు అంటుంది. ఇది కారణం. బండి గారు నిన్న ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యి మీరు స్పేస్ జోన్లో ఉంటున్నారు, సెల్ఫ్గా ఆడుతున్నారు, సేఫ్గా ఉంటున్నారు, మీరు అవన్నీ బయటపడేసేయండి అని వాళ్ళు చెప్పటం, మళ్ళీ నాకు సార్ యూకే అమ్మాయి చేత చెప్పించడం,
తనకి వాగ్దానం చేశాడు కదా, నేను షూర్ కరెక్ట్గా ఉంటానమ్మా అని. దానికి బర్నీ గారు దూరంగా ఉంటున్నాడు. పైగా లైవ్లో కూడా చాలా డిస్కషన్ జరిగింది. నిఖిల్ కానీ, వైల్డ్ కార్డ్ నిఖిల్ కానీ, రమ్య కానీ చాలా క్లియర్గా చెప్పాడు. తనుజ ఉన్నంతసేపు 2 వారాలు బాగుంది మీ ఆట, తర్వాత నుంచి ఆట పోయింది, వేరే పర్సన్ ఎంటర్ అవ్వగానే ఆట పోయిందని క్లియర్గా చెప్పారు. కాబట్టి తన పరిధిలో తను ఉంటున్నాడేమో. ఆయన పట్టుకున్నాడు, ఏంటి నువ్వు అంటుంది బర్నీ గారిని. ఏంటి నువ్వు అక్కడక్కడ తిరుగుతున్నావేంటి, తప్పించుకొని తిరుగుతున్నావేంటి, నాకెళ్ళి చూడట్లేదు, నా మొహం చూడట్లేదు, నాకెళ్ళి చూసి నవ్వట్లేదు, నాతో మాట్లాడట్లేదు, ఏం చేశాను నేను అని బర్నీ గారిని నిద్రిస్తుంది. బర్నీ గారి వయసు ఏంది, ఆ చిన్నపిల్ల 23 అంటున్నారు, ఆ వయసు ఏంది, ఆయన నిద్రించుకోవడమేంది, ఆడ దివ్యమాధు నిద్రించుకోవడమేంది, వీళ్ళందరూ నెక్కేయటమేంది, ఏమనుకుంటుంది దివ్య? అటువంటి యాటిట్యూడ్ చూస్తే జనాలకు మెచ్చరు. తెలుసు కదా, చదువుకున్నదేగా తెలియదా, ఆ మాత్రం తెలియదా? బండి గారు పక్కన చెప్తున్నాడు కదా, ఆయన పలకట్లేదే, నా కోపం అంతా తీసుకెళ్ళి ఆడ చూపించింది. ఆడ చూపించి వాళ్ళని ఎక్కేసి గందరగోళం చేసింది అక్కడ. ఇది తగాద. బ్రీఫ్గా చెప్పాను నేను, మొత్తం పిన్ టు పిన్ కాకుండా. అంటే తప్పెవరిది దీంట్లో? అసలు ఎవరు గదిలిచ్చారు ఆమెని? తప్పెవరిది మీరు క్లియర్గానండి. రేషను కరెక్ట్గా ఉండాలన్నప్పుడు వాళ్ళు పెట్టాలా వద్దా కామెంట్ చేయండి. సరే పెట్టలేదు, వాళ్ళు వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత అంటే దివ్య అంట ఒక టమాటా వేయాలి, పప్పు వేయాలి అంటుంటే, అమ్మ టమాటా తీసుకోండి అమ్మ అందంట. ఇప్పుడు టమాటా అసిస్టెంట్లు ఉన్నారు, 3 ఉన్నారు, కోసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పిద్దా ఎవరికి చెప్పిద్ది? మాధురి గారు వాళ్ళకి చెప్పింది, తనుజ టమాటా తీసుకోమ్మా అని. దానికి తప్పే ఉంది, తనుజ కదా బాధపడాలి, ఏమికేంది బాధ? దివ్యకేంటి బాధ? తన అసిస్టెంట్లు డెమాన్, అమ్మాయి తనుజ, రాము వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు తీసుకొని కోసుకుంటారు. వాళ్ళు కదా ఏమైనా అనాలంటే అడగాల్సింది. ఈమెకెందుకు? చెప్పి వెళ్ళిపోవాలి, ఇది వేసుకొని చెప్పి అవతలకి వెళ్ళిపోవాలి, అంతవరకే. వాళ్ళ తరఫున కూడా ఏమే బాధపడబోతుంది. నా ముందే ఇసురుగా టమాటా తీసుకోండి, ఉల్లిపాయలు అంటే తీసుకోండి అమ్మా, టమాటాను తీసుకోండి అమ్మా అని అంటుంది. అంటే వాళ్ళు బాధపడాలి, ఈమెకెందుకు బాధ? దివ్యకెందుకు బాధ? పెద్దోడు అంటే గౌరవం లేకుండా నోటికొచ్చి మాట్లాడటం, ఆమె ఏడుస్తుంటే కూడా ఎటకారంగా లోపలికి వచ్చి మాట్లాడటం, బర్నీ గారిని లెక్క లేకుండా మాట్లాడటం. బర్నీ గారు అంత సనువు ఎందుకు ఇచ్చాడు దివ్యకి? ఎంత లెక్క లేకుండా మాట్లాడింది బర్నీ గారిని. తను చెప్పడానికి అట్లా మాట్లాడింది, అట్లా ఎదురు తిరిగి ఏమని చెప్తే సరే నాన్న అంటది, అంతవరకే. అందుకే ప్రతి ఒక్కరు క్లియర్గా దివ్య వచ్చినాక నీ ఆట పోయిందని క్లియర్గా చెప్పింది. అందుకే బాగా కడుపులో పెట్టుకుంది. ఎందుకు? వైల్డ్ కార్డ్స్ వచ్చి ఫేక్ అన్నారు కదా, ఫేక్ అని 5 దగ్గర ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కదా, బాగా కడుపులో పెట్టుకొని ఆ కోపం అంతా తీర్చుకుంటుంది. కానీ బర్నీ గారిని తక్కువ చేసి మాట్లాడడం నాకు అచ్చలేదు. బర్నీ ఎదిరించుకొడుతుంది బర్నీ గారిని. వచ్చి కూర్చున్నాడు పాపం. ఏంటి ఏడుస్తున్నావు అంటే, నా కళ్ళలో నీళ్ళు కనపడుతున్నాయా, నీకు కనపడుతున్నాయా అని అంత ర్యాష్గా మాట్లాడుతుంది బర్నీ గారితో. వయసుకి విలువ చెప్పాలేదా? అక్కడ మాధురి వయసుకి విలువట్లేదు, మాధురి లేడీ అనేది లేదు, మన సాటి ఆడమనిషి అని లేదు. ఇక్కడికి వచ్చి ఎటకారంగా వాళ్ళతో మాట్లాడటం, బండి గంటలు లెక్క లేకుండా మాట్లాడటం. లైవ్లో ఇంత జరుగుతుంది. ఏదో ప్రోమోలో ఏదో ఒకటి చూపించి దాంట్లో దివ్యమాధురి గారు పెద్ద కలిసినట్టుగా దివ్యమాధురి గారు తప్ప అన్నట్టుంది. కానీ ప్రోమోలో చూపించింది లైవ్లో కరెక్ట్గా ఉండదు. మరి ఎపిసోడ్లో ఇదంతా చూపిస్తాడో తెలియదు. కానీ ఎపిసోడ్లో ఎవరిని హైలైట్ చేయాలో వాళ్ళని చేసుకుంటాడేమో తెలియదు. కానీ అక్కడ మాత్రం క్లియర్గా మాధురి గారు పని చేసేదాన్ని పిలిచి మరీ వీళ్ళు రెట్టించారు. అవన్నీ కూడా వంట చేసేదాన్ని పిలిచి మరి బీన్స్ ఉడకలేదంటారు, బీన్స్ ఏంది ఉడకొద్దని చెప్పినట్టు, మాధురి గారు చెప్పినట్టు ఏం మాట్లాడుతున్నారు? అది కావాలనే దివ్య కళ్యాణ్ని వీళ్ళందరిని రెచ్చగొట్టి తీసుకొని వెళ్ళి అడిగించింది. అక్కడ కావాలని ఆ గొడవ, అక్కడ కావాలని బర్నీ గారు పలకట్లేదని ఆ కోపం అంతా కూడా, రచ్చంతా కూడా అక్కడ వాళ్ళ మీద చూపించింది. అంతేగాని మాధురి గారు తప్పేం లేదు. పాపం అక్కడ చాలాసేపు కూర్చుంది వంట చేయడానికి, స్నానం చేయవచ్చు. మళ్ళీ కళ్యాణ్ ఏమంటాడు, మొన్నటిదాకా ఒక ఆమె చేసింది పెత్తనం చేయాలని, ఆమె ఇప్పుడు ఫ్రెండ్, అందరు ఎదురు తిరిగేటప్పుడు ఫ్రెండ్ అయిపోయింది. ఎవరిని? సంజనాని ఫ్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఏమో బయలుదేరింది అంటున్నాడు, పెత్తనం చేయడానికి బయలుదేరింది ఏమని అంటున్నాడు కళ్యాణ్. ఏం మాట్లాడుతున్నాడు? వచ్చి కొన్ని అవర్సే అయింది. వాళ్ళు ఇంతలోనే అంత డిసైడ్ చేసేస్తున్నారు వాళ్ళన్నీ. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా విన్నారు కదా, ఎవరు తప్పు చెప్పండి? నాకు చిన్న కామెంట్ చేయండి. వెయిట్ చేసిన మాధురి గారు తప్ప, పెట్టకుండా సరుకులను అక్కడ పెట్టకుండా వెళ్ళిన వాళ్ళ తప్ప, ఫుడ్ మానిటర్ అయిన దివ్య తప్ప, పైగా వచ్చి వీళ్ళు రెచ్చగొట్టి మళ్ళీ మాధురి గారికి తీసుకెళ్ళడం తప్ప, వంట చేసే మనిషిని పిలిచి రెచ్చగొట్టడం తప్ప, ఏది చిన్న కామెంట్ చేయండి నాకు. మీ ఫేవరెట్ ఎవరు వీళ్ళందరూ ఈ గొడవలు మొత్తం. థ్యాంక్ యూ.